భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 14/2/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం స్వభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం శుక్లపక్ష పంచమి బుధవారం శ్రీ పంచమి. ఈరోజు శ్రీ పంచమి సాయంత్రం 6:17, రేవతి నక్షత్రం సాయంత్రం 4:38, శేషవర్జ్యం ఉదయం 6:53, దుర్ముహూర్తాలు ఉదయం 11:51 నుండి 12:37 వరకు, సూర్యోదయం 6:32, సూర్యాస్తమయం 5:57, అమృత గడియలు మధ్యాహ్నం 2:22 నుండి 3:52 వరకు, రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం, శుభ సమయం ఈరోజు ఉదయం 9:30 నుండి 10:10 వరకు శుభ సమయం, సాయంత్రం 3 గంటల నుండి 4:30 వరకు శుభకాలం. ఈరోజు శుభయోగం ఉంది రాత్రి 3:06 వరకు, తెల్లవారుజామున భవ ఉదయం 7:22, బాలవ సాయంత్రం 6:17, కౌలవ తెల్లవారుజామున 5:18. ఈరోజు మదన పంచమి, దీన్నే శ్రీ పంచమి అంటారు. అక్షరాభ్యాసాలకి నామకరణాలకి విశేషమైనటువంటి రోజు కాబట్టి సరస్వతీదేవిని విశేషంగా ఆరాధన చేయాలి. అలాగే లక్ష్మీదేవిని కూడా ఆరాధన చేసుకుంటే, విద్యార్థులు సరస్వతీదేవిని బాగా ఆరాధన చేస్తే మంచిది. పెద్దవాళ్ళు సరస్వతీదేవిని, ధనం కోసం లక్ష్మీదేవిని, శక్తి కోసం దుర్గాదేవిని కూడా ఈరోజు ముగ్గురమ్మల్ని కూడా ఆరాధన చేస్తే విశేషమైన శక్తి కలుగుతుంది. సరస్వతీదేవి విశేషమైనటువంటి రోజు కాబట్టి శ్రీ పంచమి కార్యక్రమాలు అందరూ కూడా ఆచరించి అక్షరాభ్యాసాలు, నామకరణాలు, స్కూల్లో ప్రవేశపెట్టడం ఇలాంటివన్నీ కూడా చేసుకుంటే ఈరోజు చాలా మంచిది అని చెప్పడం జరుగుతోంది. దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున రాశి వారి, కర్కాటక రాశి వారికి చాలా అనుకూలం. అలాగే సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశి వారికి కూడా ఈరోజు చాలా బాగుందని చెప్పడం జరుగుతుంది. కృష్ణ పరమాత్మ 16వ అధ్యాయంలో ఏం చెప్తున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భావద్వేషిణి చింతామపరిమేయామంచ ప్రళయాంతముపాశ్రిత కామాపభోగ పరమ ఏతనధిత నిశ్చిత. మరణించే వరకు కూడా వారు ఈ ఆసురీ సంపద కలిగినటువంటి అంతులేనటువంటి చింతనలతోటి మునిగిపోతారు. పైగా విషయభోగాల అనుభవం ఎందే తత్పరులై అదే నిజమైన సుఖమని భావిస్తూ ఉంటారు. ఈ ఆసురీ గుణాలు కలిగినటువంటి చచ్చేంత వరకు కూడా వీడికి స్త్రీ కావాలి, కామం కావాలి, ధనం కావాలి, వ్యసనాలు కావాలి. చచ్చిపోతున్నా సరే, పార్టీ మీద ఉన్నా సరే వాడికి ఇంకా ఏదైనా అందమైన స్త్రీ కనపడితే వాడికి ఇంకా ఆ స్త్రీ మీద కూడా వ్యామోహం కలుగుతుంది. ఆసురీ గుణాలంటే అలా ఉంటాయి, అసురు గుణాలంటే ఆ విధంగా ఉంటాయి. వాడు కాటికి కాళ్ళు చెప్పినా కానీ అందమైన స్త్రీ కావాలి వాడికి. కాళ్ళు చెప్పినా వాడు కారులో తిరగాలనుకుంటాడు. వాడు ఇంకెందుకురా బాబు, నాకు ఈ శాశ్వత జీవితమైనా సరే భగవంతుడి కైంకర్యంలో భగవన్నామ స్మరణతోటి, అర్చనలతోటి కాలక్షేపం చేద్దామని వాడు అనుకోడు. మరణించేటువంటి సమయంలో కూడా వాడు ఇంకా ఆ ఆలోచనలతోటి ఇంకా అది చేయలేకపోయాను, ఇది చేయలేకపోయాను అనేటువంటి విషయభోగాల ఎందే వాడు ఉండిపోతాడు. దానివల్ల వాడు మళ్ళీ నరకానికి పాలైపోతాడు. మళ్ళీ భ్రష్టుడిగానే భూమి మీద ఏ పశువుల కిందో, క్రిముల కిందో, కీటకాల కిందో నరకంలోనో పడివాడు బాధలన్నీ కూడా అనుభవిస్తాడు. ఆశాపసైసతైరబ్ధ కామక్రోధ పరాయణ ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయన్. పైగా వాడు ఆశాపాశ పరుల చేత ఎల్లప్పుడూ కూడా బంధించబడుతూ ఉంటాడు. కామక్రోధ పారాయణుడై ప్రవర్తిస్తూ ఉంటాడు. విషయభోగాల యందే నిమిత్తం అన్యాయ మార్గాల ద్వారా ధనాన్ని కూడా ఆర్జిస్తూ ఉంటాడు. వాడు అంత దుర్మార్గత్వానికి ఈ రాక్షస గుణాలు కలిగినటువంటి వాళ్ళు, ఆసురీ గుణాలు ఈ విధంగా ఉంటాయని కృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మన అసురులమా సురులమా దేవతలమా అనేటువంటి తెలుసుకుని ప్రవర్తించాలి అని చెబుతున్న. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.